వెల్కమ్ టు ది లియో. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే రానే వచ్చేసాయి. కొద్దిసేపటి క్రితమే అన్ని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారని తీవ్ర ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ గురించి అయితే ప్రజలందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే మనం ఇప్పుడు పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ గురించి అయితే మనం ఒకసారి చూద్దాం. అయితే దీని గురించి ముందు అసలు చెప్దాం. అంటే ఇవన్నీ ఏ సంస్థలు మీరు నమ్మొచ్చా లేదనేది మీకు అనుమానం ఉండొచ్చు. సో గతంలో తెలంగాణలో జరిగినటువంటి 4 పై ఎలక్షన్లలో వాస్తవానికి 2021 నుంచి యాక్టివ్ అవడం జరిగింది. 4 పై ఎలక్షన్లలో వాళ్ళు అయితే సర్వే చేయడం జరిగింది ఈ పల్స్ టుడే వాళ్ళు. నేను లాస్ట్లో ఫోటో కూడా చూపిస్తాను. సో ఇందులో దాదాపుగా 98% నుంచి 99% ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే ఇదైతే ఇవ్వడం జరిగింది. పల్స్ టుడే అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక సర్వే ఒక వీడియో కూడా ఆల్రెడీ పెట్టాం. దాని ప్రూఫ్స్ అన్ని కూడా అందులో పెట్టాం. గతంలో వాళ్ళు ఏం చెప్పారు, ఫలితాలు ఏమొచ్చాయి అనేది మనం ఆల్రెడీ గతం వీడియోలో కూడా పెట్టాం. అయితే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ముందుగా శ్రీకాకుళం నుంచి మనం గన పరిగణలోకి తీసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉంటే 7 కూటమి, 3 వైసీపీ గెలవబోతుంది. ఆముదాల వలస తెలుగుదేశం, హెచ్చర్ల వైఎస్ఆర్సీపీ, ఇచ్చాపురం టీడీపీ, నరసన్నపేట టీడీపీ, పాలకొండ వైసీపీ, పలాస టీడీపీ, పాతపట్నం టీడీపీ, రాజాం టీడీపీ, శ్రీకాకుళం మళ్ళీ వైఎస్ఆర్సీపీ, టెక్కలి మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 స్థానాలు మినహాయించి హెచ్చర్ల, పాలకొండ, శ్రీకాకుళం మినహాయించి మిగిలిన మొత్తం కూడా టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్పారు. ఇక విజయనగరం మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. ఇందులో 4 స్థానాలు కూటమి గెలిస్తే 5 స్థానాలు అయితే వైసీపీ గెలిచింది. సో ఇక్కడ పట్టు నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇక బొబ్బిలి మాత్రం బేబీ నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మినిస్టర్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నారు వైసీపీకి. గజపతి నగరం కూడా వైసీపీయే గెలవబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. కురుపాం మాత్రం తెలుగుదేశం పార్టీ, నెల్లిమర్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, శృంగవరపుకోట మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విజయనగరం కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక విశాఖపట్నం మనకి ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి విశాఖపట్నాన్ని కానీ మనం ఒకసారి తీసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 12 స్థానాలు అయితే కూటమి గెలవబోతుంది. 3 స్థానాలు మాత్రం వైసీపీ గెలవబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అనకాపల్లి అక్కడి నుంచి కూటమిలో భాగంగా జనసేన పోటీ చేసింది, గెలవబోతుంది. అరకు వైఎస్ఆర్సీపీ, భీమిలి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చోడవరం టీడీపీ, గాజువాక టీడీపీ, మడుగుల మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అక్కడి నుంచి. ఇకపోతే పాడేరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక విశాఖపట్నం వచ్చేటప్పటికి పాయికరావుపేట తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి వంగలపూడి అనిత అయితే ఇక్కడ నుంచి గెలవబోతుంది. ఇక పెందుర్తి జనసేన పోటీ చేసింది, గెలవబోతుంది. విశాఖ నార్త్ అక్కడ నుంచి బీజేపీ అయితే పోటీ చేయడం జరిగింది పొత్తులో భాగంగా. సో అక్కడ బీజేపీ గెలవబోతుంది. విశాఖ వెస్ట్ టీడీపీ, ఈస్ట్ కూడా టీడీపీయే. విశాఖ సౌత్ మళ్ళీ జనసేన పోటీ చేసింది, అక్కడ నుంచి గెలవబోతుంది. ఇక యలమంచిలి కూడా జనసేన అయితే గెలవబోతుంది. సో ఇక్కడ ఈ స్థానాలు అయితే వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు. ఇక తూర్పుగోదావరిలో మొత్తం 19 స్థానాలు ఉంటే 15 స్థానాలు కూటమి, 4 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకోబోతుందని చెప్పారు. ఇక అమలాపురం తెలుగుదేశం పార్టీ, అనపర్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీ, పి గన్నవరం జనసేన గెలవబోతుంది. అక్కడ జగ్గంపేట టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ, కాకినాడ రూరల్ కూటమిలో జనసేన గెలవబోతుంది. కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పి చెప్పుకోవచ్చు, 1 మినహాయిస్తే. సో ఇక పెద్దాపురం కూడా టీడీపీ, ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే గెలవబోతున్నారు జనసేన. ఇక ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ మళ్ళీ టీడీపీ. రాజమండ్రి రూరల్ అంటే గోరంట్ల బుచ్చే చౌదరి అక్కడి నుంచి గెలవబోతున్నారు. రాజానగరం జనసేన పోటీ చేసింది, అక్కడి నుంచి జనసేన గెలవబోతుంది. సో రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, రాజోలు తెలుగుదేశం పార్టీ, తుని మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇక మరొక కీలకమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, వాస్తవానికి ఈ 2 గోదావరి జిల్లాల్లో ఎవరైతే మెజార్టీ సీట్లు సాధిస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. 2014 నుంచి మనం తీసుకున్నా కానీ అదే జరిగింది. టీడీపీ క్లీన్ స్వీప్, అక్కడ చంద్రబాబు గారు సీఎం అయ్యారు. 19లో వైసీపీ క్లీన్ స్వీప్, అక్కడ జగన్ సీఎం అయ్యాడు. సో ఈసారి మళ్ళీ టీడీపీ క్లీన్ స్వీప్ లాగా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ
కూటమికి వచ్చేటప్పటికి 13 సీట్లు, వైసీపీకి 2 చెప్తున్నారు. సో ఏంటో చూద్దాం. ఇవి ఆచంట టీడీపీ, భీమవరం జనసేన పోటీ చేసింది, గెలవబోతుంది. చింతలపూడి టీడీపీ, దెందులూరు చింతమనేని ప్రభాకర్ కాన్స్టిట్యున్సీ అయితే వైసీపీ గెలవబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక ఏలూరు టీడీపీ, గోపాలపురం ఇక్కడ నుంచి టీడీపీ గెలవబోతుంది. మద్దిపాటి వెంకటరాజు గెలవబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రస్తుత హోమ్ మినిస్టర్ మీద మద్దిపాటి వెంకటరాజు అయితే గెలవబోతున్నారు. ఇక కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నరసాపురం జనసేన, నిడదవోలు జనసేన, పాలకోలు నిమ్మల రామానాయుడు టీడీపీ గెలవబోతున్నారు. పోలవరం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారి సతీమణికి అయితే అక్కడ టికెట్ ఇచ్చారు. కూటమి నుంచి అయితే జనసేన పోలవరంలో పోటీ చేసింది, అక్కడ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక తాడేపల్లిగూడెం జనసేన, తణుకు తెలుగుదేశం పార్టీ, ఉండి తెలుగుదేశం పార్టీ, గుంటూరు మాత్రం జనసేన గెలవబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు అయితే పోటీ చేయడం జరిగింది, ఆయన అక్కడి నుంచి గెలవబోతున్నారు. ఇక కృష్ణా జిల్లా మొత్తం 16 స్థానాల నుంచే కూటమి 13 స్థానాలు, అలాగే వైసీపీకి 3 స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అవనిగడ్డ జనసేన పోటీ చేసింది, గెలవబోతుంది. గన్నవరం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. వల్లభనేని వంశీ దారుణంగా ఓడిపోబోతున్నాడు. సో గుడివాడ కొడాలి నాని ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నాడు. ఇక్కడ నుంచి వెనిగండ్ల రాము టీడీపీ నుంచి అయితే ఆయన గెలవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక జగ్గయ్యపేట టీడీపీ, కైకలూరు బీజేపీ పోటీ చేసింది, గెలవబోతుంది. మచిలీపట్నం టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ కూడా టీడీపీ, మైలవరం వసంత కృష్ణప్రసాద్ అయితే అక్కడి నుంచి గెలవబోతున్నాడు. ఇక కృష్ణా జిల్లాలోని మిగిలిన సీట్లు మనం చూసుకుంటే నూజివేడు వైఎస్ఆర్సీపీ, అలాగే పామర్రు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. మళ్ళీ పెడాన తెలుగుదేశం పార్టీ, పెనమలూరు తెలుగుదేశం పార్టీ, తిరువూరు వైఎస్ఆర్సీపీకి ఉంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ వెస్ట్ మాత్రం బీజేపీ పోటీ చేసిన, అక్కడ నుంచి బీజేపీ కూటమిలో భాగంగా గెలవబోతుంది. ఇక గుంటూరు రాజధాని ప్రభావం పడుతున్నటువంటి జిల్లాల్లో ప్రధానంగా ఉన్నటువంటి గుంటూరును కానీ మనం తీసుకున్నట్టయితే మొత్తం 14 స్థానాలు కూటమి గెలిస్తే 3 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. బాపట్ల కూటమి గెలవబోతుంది. చిలకలూరుపేట కూటమి గెలవబోతుంది. గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. గుంటూరు వెస్ట్ కూటమి గెలవబోతుంది. విడుదల రజని అక్కడ నుంచి ఓడిపోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. గురజాల టీడీపీ, మాచర్ల ఇక్కడ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నాడు. జూలగంటి బ్రహ్మానంద రెడ్డి అయితే అక్కడ నుంచి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. మంగళగిరి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నర్సరావుపేట మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో భాగంగా మళ్ళీ అదే గుంటూరులో మిగిలిన ప్రాంతాలు చూసుకుంటే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. పొన్నూరు టీడీపీ, ప్రతిపాడు టీడీపీ, రేపల్లె టీడీపీ, సత్తెనపల్లి అంబటి రాంబాబు అయితే ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నారు. తాడికొండ టీడీపీ, తెనాలి జనసేన పోటీ చేసింది, నాదెండ్ల మనోహర్. సో అక్కడి నుంచి ఆయన అయితే గెలవబోతున్నారు. ఇక వేమూరు టీడీపీ, వినుకొండ టీడీపీ, ఇక ప్రకాశం జిల్లాలో కానీ మొత్తం 12 స్థానాలు ఉంటే 10 స్థానాలను కూటమి గెలుచుకుంటుంది, 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీ, దర్శి టీడీపీ, గిద్దలూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, కందుకూరు టీడీపీ, కనిగిరి టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, ఒంగోలు టీడీపీ, పర్చూరు టీడీపీ, సంతనూతలపాడు టీడీపీ, ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వటం అయితే జరిగింది. ఇక నెల్లూరు ఒకప్పుడు వైసీపీ కంచుకోట క్లీన్ స్వీప్ చేసినటువంటి నెల్లూరు జిల్లాలో మాత్రం ఈసారి మొత్తం కోటకు బీటలు వారాయని చెప్పొచ్చు. 8 స్థానాలు గతంలో వైసీపీ 10కి 10 కైవసం చేసుకున్నటువంటి ప్రాంతం. సో ఇప్పుడు అక్కడ వైసీపీకి కేవలం 2 మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇక ఆత్మకూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, గూడూరు టీడీపీ, కావలి టీడీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి ఇక్కడ నుంచి కాకాని మంత్రి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొలిసారిగా సర్వేపల్లి నుంచి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి టీడీపీ, వెంకటగిరి అయితే టీడీపీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక చిత్తూరు మొత్తం 14 స్థానాలు ఉంటే 9 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటే 5 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేసినట్టుగా ఉన్నాడు అక్కడ నుంచి. ఇక చిత్తూరు టీడీపీ, గంగాధర నెల్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మదనపల్లె టీడీపీ, నగరి రోజా అక్కడ దారుణంగా ఓడిపోబోతుంది. గాలి భానుప్రకాష్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నారు. పలమనేరు టీడీపీ, పీలేరు కూడా టీడీపీ, పీలేరు ఎక్స్ మినిస్టర్ సోదరుడు అయితే ఇక్కడ నుంచి పోటీ చేయడం అయితే జరిగింది. ఇక పొంగనూరు
వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ, తిరుపతి జనసేన పోటీ చేసింది, అక్కడ నుంచి గెలవబోతుంది. అనంతపురం అర్బన్ మాత్రం వైఎస్ఆర్సీపీ, ధర్మవరం కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేసినట్టుగా ఉంది ధర్మవరం నుంచి పొత్తులో. గుంతకల్లు టీడీపీ, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నారు అక్కడ. కదిరి వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, మడకశిర మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక అనంతపురంలో మొత్తం మిగిలిన స్థానాలను కనుక మనం చూసుకుంటే పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, రాప్తాడు టీడీపీ, రాయదుర్గం టీడీపీ, సింగనమల బండారు శ్రావణి టీడీపీ గెలవబోతుంది. తాడిపత్రి జేసీ తనయుడైతే గెలవబోతున్నాడు. ఉరవకొండ పయ్యావుల కేసు ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి గెలవబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక కర్నూలు 14 స్థానాలు ఉంటే మొత్తంగా 7 స్థానాలు టీడీపీ గెలిస్తే 7 స్థానాలు వైసీపీ. ఇక్కడ వైసీపీ కోట్లకు బీట్ల వారిని అని చెప్పొచ్చు. సో ఆదోని వైఎస్ఆర్సీపీ, ఇది కూడా గతంలో క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా. ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆళ్లగడ్డ టీడీపీ భూమా అఖిలప్రియ గెలవబోతుంది. ఆలూరు వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ, డోన్ ఎవరైతే ఆర్థిక మంత్రి ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, సో ఆయన అయితే ఓడిపోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కోడుమూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు తెలుగుదేశం పార్టీ అయితే గెలవబోతుంది. మిగిలిన ప్రాంతాలు చూస్తే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ. సో పత్తికొండ మాత్రం టీడీపీ, శ్రీశైలం టీడీపీ, ఎమ్మగనూరు అయితే తెలుగుదేశం పార్టీకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపకన కానీ మనం చూసుకుంటే ఈసారి కోటకైతే బీటలు వారినట్టుగా తెలుస్తుంది. 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతున్నట్టుగాను, 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఒకప్పుడు ఇవన్నీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పార్టీ స్థానాలు వైసీపీకి, గత 30 ఏళ్ళ నుంచి కంచుకోటగా ఉన్నటువంటి స్థానాలు వైఎస్ ఫ్యామిలీకి. సో వాటిలో ఈసారి టీడీపీ పాగా వేయబోతుంది. బద్వేలు వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప ఏదైతే అసెంబ్లీ ఉందో అది తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. కమలాపురం జగన్ మేనమామ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మైదుకూరు టీడీపీ, ప్రొద్దుటూరు టీడీపీ. సో రైల్వే కోడూరు జనసేన పోటీ చేసినట్టుంది పొత్తులో. ప్రొద్దుటూరు టీడీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక మొత్తంగా సీట్లను కనుక మనం పరిశీలిస్తే ముందుగా ప్రాంతాల వారీగా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో రాయలసీమ మొత్తం 52 స్థానాలు ఉంటే 29 స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది. 23 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. సో వైసీపీకి వచ్చిన స్థానాల్లో మెజార్టీ స్థానాలు రాయలసీమలోనే రావాలి, ఇతర ప్రాంతాల్లో రావు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ప్రాంతంలోనే వైసీపీకి అయితే కొంచుకోట్లకు బీటల వారిని కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర మొత్తం 30 స్థానాలు ఉంటే అందులో 23 స్థానాలు కూటమి గెలుచుకుంటే కేవలం 11 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇక ఉభయ గోదావరి మొత్తం 34, ఈస్ట్ గోదావరిలో వచ్చేటప్పటికి 19 సీట్లు, వెస్ట్ గోదావరిలో 15 సీట్లు ఉన్నాయి. సో ఇందులో 28 స్థానాలు అయితే కూటమి గెలుచుకోబోతుంది. ఇది అంటే కూటమి దాదాపుగా గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లను అయితే కైవసం చేసుకోబోతుంది. కేవలం 6 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇక కృష్ణా గుంటూరు కూడా సేమ్ ఇంచుమించు ఒకే ఫలితం. ఇక్కడ కూడా 33 సీట్లు ఉన్నాయి, అంటే ఈస్ట్ వెస్ట్తో పోలితే ఒక సీట్ తక్కువ. సో 33 సీట్లు ఉన్నాయి కృష్ణా గుంటూరు జిల్లాలో. ఈ 2 జిల్లాల్లో 27 సీట్లను కూటమి గెలుచుకోబోతుంది. 6 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, సో ఇక్కడ కూడా కూటమి మొత్తంగా 22 స్థానాలు ఉంటే 18 స్థానాలు కూటమి గెలుచుకుంటే 4 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి సింగిల్ ఫిగర్గా మనం మాట్లాడుకుంటే 125 స్థానాలు కూటమికి, అలాగే 50 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది సింగిల్ ఫిగర్. సో +/- గానే మనం పరిగణలోకి తీసుకుంటే పల్స్ టుడే ఫైనల్ ప్రొడక్షన్ అని చెప్పి +/- ఒక 4 సీట్లు గానే మనం తీసుకుంటే కూటమికి 121 నుంచి, అంటే 125కి ఒక 4 తగ్గొచ్చు, 4 పెరగొచ్చు. సో తగ్గితే 121, పెరిగితే 129 సీట్లు. అలాగే వైసీపీకి 4 తగ్గొచ్చు, పెరగొచ్చు. 4 సీట్లు తగ్గితే 46కి పడిపోతుంది, 4 సీట్లు పెరిగితే 54 పడిపోతుంది. సో అలా చూసుకున్నా కానీ 54 సీట్లతో వైసీపీ ఉంటే 121 సీట్లతో అయితే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇది మొత్తంగా ఎంపీ స్థానాలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే 25కి కూటమి 19 నుంచి 20 స్థానాలు, వైసీపీ 5 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. టీడీపీ 14 నుంచి 15 అంటే ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది. జనసేన పోటీ చేసిన వాటిలో 2, బీజేపీ పోటీ చేసిన వాటిలో 3 లేదా 4 స్థానాలు గెలుచుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ
వైసీపీ 5 లేదా 6 స్థానాలు అయితే గెలుచుకోవచ్చు. సో ఇది పల్స్ టుడే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్టు. సో ఈయనే దాన్ని అయితే రాజు గారు అయితే సర్వేని అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఏదైతే సర్వే చేశారో దాదాపుగా 98% 4 ఏదైతే బై ఎలక్షన్లు వచ్చాయో తెలంగాణలో, సో వివిధ వ్యక్తుల రాజీనామాల వల్ల, సో వాటిని చాలా పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేసినటువంటి వ్యక్తి, పర్ఫెక్ట్ టీంతో. ఆల్రెడీ దీని గురించి మనం ఒక వీడియో కూడా చేసాం, ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. ఆ ఉదాహరణలతో సహా మనం వీడియో చేసాం. శాంపిల్స్ ఎలా తీసుకుంటారు, ర్యాండమ్గా ఎలా కలెక్ట్ చేస్తారు ఏంటి అనేది మనం పూర్తి అనాలిసిస్ అయితే అందులో చూపించడం జరిగింది. మొత్తంగా ఏదైతే పల్స్ టుడే కూడా కూటమి అధికారానికైతే తిరుగులేదు. 125 సీట్లు తగ్గినా కానీ 121 సీట్లతో అధికారంలోకి రాబోతుందని ఒక సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం కాబోతున్నారు. కూటమి అత్యధిక మెజారిటీతో వన్ సైడ్గా ఎన్నికలను గెలవబోతుంది. ఎక్కడా కూడా టఫ్ కంటెస్టెంట్ అనేదే లేదు, నువ్వా నేను అనే పరిస్థితే లేదు. వారు వన్ సైడ్ అన్నట్టుగా కూటమి గెలవబోతుందని చెప్పి ఈ సర్వేని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.